హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి లంగా జాకెట్టు ఎలా స్టిచ్ చేయాలనేది మీకు నేను స్టిచ్ చేసి చూపిస్తానండి. ఇదివరకు వీడియోలో లంగా జాకెట్ కటింగ్ చూపించానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది నేను స్టిచ్ చేసి చూపిస్తాను. చాలా గ్యాప్ అయిపోయిందండి కటింగ్కి స్టిచ్చింగ్కి. పండగ సీజన్ కదా, కొంచెం బిజీ వర్క్ ఉండడం వల్ల స్టిచ్చింగ్ పెట్టడం కొంచెం లేట్ అయింది. ఫస్ట్ లైనింగ్ను క్లాత్ను కలిపి ఫస్ట్ నెక్ అటాచ్ చేసుకోవాలి. నెక్ అటాచ్ చేసుకున్నాక తర్వాత డౌన్ ఉంటుంది, డౌన్ భాగం రివర్స్లో అండి అటాచ్ చేసుకోవాలి. దాన్ని రివర్స్ చేసేసి మళ్ళీ తిరిగి రీస్టిచ్ చేసుకోవాలండి. నెక్ కట్ చేసేసి చిన్న చిన్న ఖర్చులు పెట్టుకోవాలండి. పెట్టుకోవటం వల్ల ఏంటంటే నెక్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు క్లాత్ రివర్స్ చేసి క్లాత్ పైన కుట్టు, లైనింగ్ పైన కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి లైనింగ్ కింద పెట్టేసి మళ్ళీ పైన క్లాత్ పైన, బ్లౌజ్ క్లాత్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఒక పాదం ఉంటుంది కదండి, పాదం గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ వేసుకోవాలండి. ఉగ్గు రాకుండా చూసుకోవాలి. నీట్గా లాగుతూ ఉగ్గు రాకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ రివర్స్ చేసి బ్యాక్ నుంచి లైనింగ్ చివరి అంచున లెవెల్గా స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ని క్లాత్ని కలిపి కుట్టు వేసుకోవాలండి. ఎక్స్ట్రాస్ అన్నీ ఇప్పుడు కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేయాలండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ చేసాము, ఇప్పుడు బ్యాక్ పార్ట్. దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెక్ కుట్టేసి కట్ చేసేసి డౌన్ అండి, ఇది క్రింద వైపు కుట్టేసి దాన్ని రివర్స్ చేసి మళ్ళీ సేమ్ అదేలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నెక్ని కూడా రివర్స్ చేసి బ్యాక్ నెక్ వన్ పార్ట్ అండి. ఇది ఫస్ట్ పార్ట్, ఇంకా సెకండ్ పార్ట్ ఉంది. రైట్ సైడ్ పార్ట్ అండి ఇది, ఇంకా లెఫ్ట్ సైడ్ పార్ట్ వస్తుంది. దీన్ని కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి. నెక్ని సైడ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలండి, ఎక్స్ట్రా క్లాత్స్. ఇప్పుడు దీనిపైన ఇంకో లెఫ్ట్ పార్ట్ ఉంటుంది కదండి, లెఫ్ట్ పార్ట్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ రైట్ పార్ట్ ఎలా కట్ చేసి స్టిచ్చింగ్ చేసామో అలాగే దీన్ని కూడా అలాగే నెక్ స్టిచ్ చేసేసి డౌన్ స్టిచ్ చేసేసి రివర్స్ చేసి మళ్ళీ క్లాత్ స్టిచ్ వేసేసి నెక్ కూడా సేమ్ అలానే రివర్స్ చేసి కుట్టు వేసుకోవాలండి. ఉగ్గులు రాకుండా, ఇక్కడ మడత పడకుండా నీట్గా కుట్టు వేసేటప్పుడే చూసుకొని నీట్గా కుట్టు వేయాలండి. ఉగ్గు వచ్చినా మడతలు వచ్చినా సరే స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉండదు, వేసుకుని అంత కంఫర్టబుల్గా అనిపించదండి. ఇప్పుడు లైనింగ్ని క్లాత్ని జాయింట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ని మళ్ళీ దీనికి కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ డాట్స్ వస్తాయి కదండి, మిడిల్ పార్ట్స్లో ఇది డాట్స్ కుట్టుకోవాలి. ఇది ఉక్సుల్ బటను అండ్ రింగ్స్ బటన్ ఉంటాయి కదండి, అది క్లాత్ జాయిన్ చేసి మళ్ళీ రివర్స్ చేసి స్టిచ్చింగ్ వేయటం వల్ల ఏంటంటే స్టిఫ్గా ఉంటుందండి. ఇది వచ్చేసి హుక్స్ల్ పార్ట్ అండి. ఇది సారీ అండి, ఇది వచ్చేసి రింగ్స్ పార్ట్ అండి.
దీనికి రింగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు కుట్టేది ఏంటంటే హుక్స్ల పార్ట్ అండి. దీనికి హుక్స్లు వేసుకోవాలి. మనము స్టిచ్ చేసేటప్పుడే నీట్గా స్టిచ్ చేసేసుకుంటే, ఉగ్గులు రాకుండా స్టిచ్ చేసుకుంటే వేసుకునేటప్పుడు వేసుకునే వాళ్ళకి కూడా నీట్గా ఉంటుందండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అన్కంఫర్టబుల్గా లేకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా కుట్టేటప్పుడే చాలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. లాగి మరి ఉగ్గు వచ్చింది అనుకుంటే కొంచెం క్లాత్ లాగి మరి కుట్టు వేసుకోవాలండి. ఇది హుక్స్ల పట్టీ అండి. హుక్స్ల పట్టీ అయిపోయింది. ఇప్పుడు ఏమంటే మిడిల్ పార్ట్స్ డాట్స్ వస్తాయి కదండి. నేను కింద నుంచి పైకి 12 మార్క్ చేసి, కింద నుంచి పైకి 12 మార్క్ చేసి, పైనుంచి కిందకి 8.5 మార్క్ చేసి కుట్టుకున్నానండి. మార్క్ చేశాను. ఇప్పుడు 1 to 8.5 దాని 1 to 8.5 వరకు మార్క్ చేశాను కదండి. దానిపైన స్టిచ్ వేసుకున్నాను. సరేండి. మిడిల్ నుంచి అండి, సెంటర్ పార్ట్ నుంచి చివరి కుట్టు వేసే దగ్గర మిడిల్ పార్ట్ అండి, మధ్యలో సెంటర్లో మార్క్ చేసుకున్నాను. పైనుంచి కిందకి 1 to 8.5 వరకు మార్క్ చేసుకున్నానండి. దాన్ని అలాగ స్టిచ్ వేసుకోవాలి. అలా మిడిల్ పార్ట్లో స్టిచ్ వేయడం ఏంటంటే కొంచెం సేఫ్ వస్తుందండి. బ్లౌజ్కి వేసుకునేటప్పుడు కూడా సేఫ్ నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు భుజాలు 2 జాయింట్ చేసుకోవాలండి. డబుల్ స్టిచ్ వేసేసుకొని రైట్ లెఫ్ట్ 2 జాయింట్ చేసేసుకున్నానండి. ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి. క్లాత్, లైనింగ్ క్లాత్ 2 కలిపి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే ఉగ్గు రాదండి. చాలామంది ఇలా జాయింట్ చేయకుండా స్టిచ్ చేస్తారు. చూడడానికి నీట్గా ఉండదు, వేసుకున్న అంత కంఫర్ట్గా అనిపించదండి. చూడండి 2 హ్యాండ్స్ అండి. ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ అండి. 2 హ్యాండ్స్లు జాయింట్ చేసుకుంటాను. ఫస్ట్ ఎక్స్ట్రాస్ కట్ చేసుకుంటాను. ఇది మార్క్ చేసుకోవాలండి. చివరి నుంచి 4 పాయింట్స్ వరకు ఇటువైపు అటువైపు మార్క్ చేసుకొని ఆ 4 పాయింట్ నుంచి కుట్టు వేసుకోవాలండి. కుచ్చుళ్ళు పెడుతూ మనము కుట్టు వేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు పైన వైపు కూడా అదే కుచ్చుల్ని మనము లెవెల్గా చూసారా, కింద ఎలా పెట్టామో యాజ్ ఇట్ ఈజ్ అలా వచ్చేటట్లు 1 by 1 పెట్టుకోవాలండి. ఏ ఒక్క కుచ్చు కూడా విడిచిపెట్టకుండా కింద ఎలా పెట్టామో పైన కూడా అలానే పెట్టుకోవాలి. అప్పుడే బ్లౌజ్ వేసుకుంటే కుచ్చు అనేది హ్యాండ్కి నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు ఆపోజిట్ కలరు క్లాత్ను హ్యాండ్కి కుచ్చులు కింద వైపు జాయింట్ చేసుకుంటున్నాను. దీన్ని మళ్ళీ రివర్స్ చేసి ఒక కుట్టు వేసుకుంటే ఏంటంటే స్టిఫ్గా ఉంటుందండి. ఉగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది చూడటానికి కూడాను. మళ్ళీ దీన్ని రివర్స్ చేసి ఫోల్డ్ చేసుకోవాలండి. దీనిపైన మళ్ళీ కుట్టు వేసుకొని ఒక పాదం గ్యాప్ ఇచ్చి సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చివర కూడా ఒక పాదం గ్యాప్ ఇచ్చి చివర కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇది సెకండ్ హ్యాండ్ అండి. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా కుట్టామో ఇది కూడా అలానే కుట్టుకోవాలి. కుచ్చిళ్ళు అనేవి నీట్గా పెట్టుకుంటేనండి బ్లౌజ్ వేసుకునేటప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఇవి 2 డ్రెస్సులు అయ్యేవండి చిన్నపిల్లలకి. చాలా నీట్గా వచ్చాయి డ్రెస్సులు కూడా, వేసుకునేక కూడా చాలా బాగున్నాయి. ఒకసారి 2 డ్రెస్సెస్ అయ్యేవి. ఈ బ్లూ కలర్ బ్లౌజ్కి వచ్చే కలర్ ఏంటండి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ తీసి 2 బ్లౌజులకి ఫ్రంట్ వైపు కుట్టాను. హ్యాండ్స్ బాడీకి అటాచ్ చేసుకోవాలండి. డబల్ స్టిచ్చింగ్ వేయాలి.
ఎప్పుడైనా ఏదైనా జాయింట్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ తీసుకోవాలండి. రఫ్ చేస్తేనే కుట్టు విడకుండా ఉంటుంది. చూసారా బుట్ట నీట్గా వచ్చింది హ్యాండ్కి. అలాగే సెకండ్ హ్యాండ్ కూడా మిడిల్లో డాట్ పెట్టుకొని ఆ మిడిల్ పార్ట్ ఈ కుట్టుకు వచ్చేటట్లు భుజం కుట్టుకు వచ్చేటట్లు చూసుకోవాలండి. మొత్తం కంప్లీట్గా డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. సరే బుట్ట అనేది చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని జాయింట్ చేసుకోవాలండి. 4 ఉంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఉందండి. చివర ఒక 1.5 ఇంచ్ వదిలేసి కుట్టు వేసుకోవాలండి. కింద క్లాత్ వదులుతాము, కింద కుట్టు వస్తుంది కదండి, సైడ్స్ కటింగ్స్ వస్తాయి కాబట్టి కింద వదిలేసాను. ఒక 2-3 స్టిచ్చింగ్స్ వేసుకోవాలండి. టైట్ అయ్యిందంటే విప్పుకోవచ్చు కదా. ఇవి కింద కటింగ్స్ అండి. ఆ సైడ్ కటింగ్స్ని చిన్న ఫోల్డ్ పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. నీట్గా ఉగ్గు రాకుండా వేసుకుంటేనే సైడ్ కటింగ్స్ అనేది నీట్గా వస్తుంది. చూసారా చాలా నీట్గా ఉంది కదండి. ఇప్పుడు హ్యాండ్ చూసారా నీట్గా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్గాను. పైన కుట్టు వేసేటప్పుడు చంక కుట్లు అనేవి కింద వైపు పైన వైపు ఒకేళ్ళ వైపు ఉండేటట్లు ఉంటే కిందికినే ఉండాలి, లేకపోతే పైనకినే ఉండేటట్లు వేసుకోవాలండి. కిందికి పైనకి ఉంటే వేసుకునేటప్పుడు కంఫర్టబుల్గా అనిపించదు. 3 కుట్లు వేసుకుంటే ఒకవేళ టైట్ అనిపించినా విప్పుకోవడానికి బాగుంటుందండి. ఒక కుట్టు విప్పుకున్న 2 కుట్లు ఉంటాయి, 2 కుట్లు విప్పుకున్న ఇంకో కుట్టు ఉంటుంది కదండి. ఇది చివరి క్లాత్ ఎడ్జ్లు ఉంటాయి కదండి, దాన్ని కుట్టుకుంటూ కవర్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కటింగ్స్ ఉన్నాయి కదండి, కటింగ్స్ని చిన్న ఫోల్డ్ పెట్టి మళ్ళీ ఇలానే కుట్టుకోవాలండి. చాలా నీట్గా వస్తుందండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. నీట్గా ఉంది కదా. ఇది వచ్చేసి లంగాకి సెమీజ్ అండి. ముందు భుజాలు 2 జాయింట్ చేసుకోవాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండి. ఫ్రంట్కి ఈ 2 బ్యాక్ సైడ్ అండి. ఫస్ట్ చంకను సెమీజ్ మోడల్గా సెమీజ్ కదండి, ఇది ముందు చిన్న ఫోల్డ్ పెట్టేసి చంక నెక్ కుట్టుకోవాలి. నీట్గా ఒకే లెవెల్లో ఉండేటట్లు చూసుకోండి. ఒకే లెవెల్ చిన్నది పెద్దది లేకుండా నీట్గా ఉండేటట్లు చూసుకోండి. ఉగ్గు రాకుండా ఎక్కడ కుట్టు సైడ్కి వెళ్ళకుండా ఒకే లెవెల్లో కుట్టు కూడా వెళ్ళేటట్లు చూడండి. ఇది రెండో చంక్ అండి. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే కుట్టుకోవాలి, చిన్న ఫోల్డ్ పెట్టేసి. మనం కుట్టడంలోనే ఉంటుందండి ఎంత నీట్గా వాళ్ళకి ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు నెక్ రౌండ్ సైడ్ అండి, ఫ్రంట్ బ్యాక్ నెక్ రౌండ్ సైడ్ ఇది. ఉగ్గులా రాకుండా మడతలు లేకుండా నీట్గా కుట్టుకోవాలండి. టైం పట్టినా పర్వాలేదు కానీ గాబరా పడుతూ ఎలాగో ఒకలా కుట్టియాలని మాత్రం కుట్టకండి. సారీ, ఇందాకలా నెక్ రౌండ్స్ కుడుతుంటే సెకండ్ చంక్ అన్నాను, అది నెక్ రౌండ్ అండి, ఇది సెకండ్ చంక్ అండి. ఇది ఓకే అండి. చుట్టూ
చంకలు నెక్ కుట్టడం అయిపోయింది. ఇది వెనుక సైడు. ఈ రెండు కలిపి బ్యాక్ సైడు హుక్స్లు ఉంటాయి కదండి, అది కొంతవరకు రెండు కలిపి 1 ఇంచు గ్యాప్ వదిలేసి కుట్టుకోవాలండి. అక్కడితో చాలండి. ఇలా దీన్ని మళ్ళీ రివర్స్ చేసేసి మళ్ళీ కుట్టుకోవాలి. మిగిలిన క్లాత్ను హుక్స్లు పట్టి రింగులు పట్టిగా కుట్టుకోవాలండి. ఒకటేమో వచ్చి హుక్స్లు పట్టి, ఒకటేమో రింగులు పట్టి అండి. రింగ్స్ పెట్టుకుంటాం కదా హుక్స్లు. వేరేగా క్లాత్ అటాచ్ చేసి కుట్టేదానికన్నా ఇలా నీట్గా ఉంటుంది. కొంచెం త్వరగా కూడా అవుతుందండి వర్క్ అనేది. రెండు కలిపి చివరగా కుట్టు వేసుకోవాలండి, హుక్స్లు పట్టి రింగులు పట్టి. ఇది అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు జాయింట్ చేసుకోవాలండి. బాడీ లూజ్ ఎంత ఉందో అది చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. దీనికి కూడా ఒక 2-3 కుట్లు వేసుకోవాలండి. ఇది కూడా టైట్ అయిందనుకో విప్పుకోవడానికి బాగుంటుంది కదా. దీనికి లంగా జాయింట్ చేసుకొని కుచ్చులు పెట్టుకోవాలండి. లంగాకి 4 ఫోల్డింగ్స్ చేసేసి 4 ఫోల్డింగ్స్కి చిన్న డాట్స్ పెట్టుకోవాలండి. ఆ డాట్స్ సెంటర్ పాయింట్లో సైడ్ పాయింట్లో వచ్చేటట్లు చూసుకోవాలి. కుచ్చులు అనేవి ఒకేలా వస్తాయండి. ఎలా అయితేను చిన్నవి పెద్దవి కాకుండా ఒకే లెవెల్లో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి కుచ్చులు కూడా చూడటానికి. కుచ్చులు అనేవి ఒకేలా వచ్చేటట్లు చూసుకోండి. ఇది చివరి పార్ట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కుట్టుకోవాలి కదండి. బ్యాక్ పార్ట్కి సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ ఎలా కుచ్చులు పెట్టామో బ్యాక్ పార్ట్ కూడా అలానే కుచ్చులు పెట్టుకోవాలి. కుచ్చులన్నీ 1 బై 1 ఒకే లెవెల్లో ఉండేటట్లు చూసుకోండి. చిన్నది పెద్దది కాకుండా కుచ్చులన్నీ ఒకే లెవెల్గా ఉండేటట్లు నీట్గా పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల లంగా కుచ్చులు అనేవి నీట్గా ఉండి నీట్గా బుట్టలా వస్తుందండి. గేర్ కూడా బాగా కనిపిస్తుంది. కుచ్చులు కూడా బాగా నించుంటాయి. చిన్నది పెద్దది పెడితే ఏంటండి, ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా కుచ్చులు కూడా నీట్గా అనిపించదు, చూడడానికి లంగా బాగోదు. ఇది చివరి వచ్చేసింది కదండి. రఫ్ తీసేసి సేమ్ దీనిపైనే లైనింగ్ వేస్తూ మనం కుట్టు వేసుకోవాలండి. దీనికి కూడా చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. మధ్యలో చిన్న కుచ్చులు పెడుతూ కుట్టుకోవాలండి. లంగాని కుచ్చులు దీనికి రావు, కానీ 2 మీటర్స్ లైనింగ్ యాడ్ చేస్తాం కాబట్టి 2 మీటర్స్ క్లాత్కి ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుచ్చులు పెడుతూ పోవాలండి. ఒక దగ్గర దొంతులా పెట్టుకోకూడదు, పెట్టియకండి. కొంచెం గ్యాప్ ఇస్తూ కుచ్చులు పెట్టండి. లంగా లైనింగ్ మొత్తం చుట్టూ ఒకేలా ఉండాలి కాబట్టి
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుచ్చులు ఒకేలా పెట్టండి. లైనింగ్ కూడాను నీట్గా ఉంటేనే కదండి ఏదైనా మనకు కంఫర్టబుల్గా ఉంటుంది చూడటానికైనా వేసుకోవటానికైనా. అందుకు నీట్గా ఉండేటట్లు కుచ్చులు పెట్టుకొని కుట్టుకోండి. చివరి వచ్చేసింది కదండి, చివరిగా రఫ్ తీస్తూ కుట్టు వేసుకోండి. సంథింగ్ ఏం లేదండి, చిన్న క్లాత్ ఫోల్డ్ పడింది, ఫోల్డింగ్ అయిపోయింది. ఫోల్డింగ్ కింద ఉన్న క్లాత్ స్టిచ్చింగ్ ఫోల్డింగ్ అయిపోయింది, అందుకని చిన్న మిస్టేక్ అయ్యిందండి. అది ఇప్పేసి మళ్ళీ కరెక్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ కుచ్చులు పెట్టి చివరికి చిన్న రఫ్ తీసుకోవాలండి. రఫ్ తీయకపోతే లైనింగ్ అనేది కుట్టు నుంచి విడిపోతుంది. అందుకే ఏదైనా స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ తీసుకోవాలి క్లాత్. ఇప్పుడు జాయింట్ చేసుకోవాలండి. చంక నుంచి ఫస్ట్ లైనింగ్ వదిలేసి క్లాత్ని ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. 2 స్టిచ్చింగ్స్ వేసుకోవాలండి. పైనుంచి క్లాత్కి 2 స్టిచ్చింగ్ వేసుకోవాలి. క్లాత్ స్టిచ్చింగ్ అయిపోయాక లైనింగ్ కూడా ఒక 2 స్టిచ్చింగ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ స్టిచ్ వేసుకోవాలండి క్లాత్ లోపల పెట్టేసి. ఇక్కడ లైనింగ్ క్లాత్ సపరేట్గా కుట్టు వేస్తాం కాబట్టి అక్కడ చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు మధ్యలో టంగాకి ట్రక్ వేయాలండి. నేను పైనుంచి కింద నుంచి పైకి 11 పాయింట్స్ మార్క్ చేసి ఒక 2 పాయింట్స్కి ట్రక్ వేస్తున్నానండి. లెవెల్గా కొలుచుకుంటూ వేసుకుంటే మనకి లెవెల్గా వస్తుంది, లేదంటే అప్ అండ్ డౌన్ అయిపోద్ది. ట్రక్ కూడా తేడాగా వస్తుంది, అంత నీట్గా ఉండదు. వేసుకునేక కూడా ఎత్తేసినట్లు ఉంటుందండి. కొంచెం చిన్నది పెద్దది వచ్చినా అందుకు టేపు దగ్గర పెడుతూ కొలుచుకుంటూ కుట్టు వేసుకోవాలండి. చివరిగా రఫ్ తీసి ఓకే.